అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. సీఎం మాటలు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక తీసుకొస్తుంది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్ళుగా మార్చబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పి సీఎం చెప్తున్నారు. ఇదే తరుణంలో అంగన్వాడీల జీతాలు పెంచాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక నాసిరకం గుడ్లు సప్లై చేస్తే కాంట్రాక్ట్ రద్దు చేస్తాం. అంగన్వాడీ కాంట్రాక్టర్లకు మంత్రి సీతక్క హెచ్చరిక. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే ఈ విధంగా హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు, వస్తువులు సరఫరా చేయండి, లేకపోతే తప్పుకోండి. ఇకపై నాసిరకం వస్తువులు, గుడ్లు సప్లై చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది మరింత క్రియాశీలకంగా పనిచేయాలని, నాణ్యత లేని వస్తువులను రిజెక్ట్ చేయాలని, ఒకవేళ నాణ్యత లేని సరుకులను తీసుకుంటే చర్యలు తప్పవని మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే హెచ్చరిస్తున్నారు. సరే, ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలే ఇక్కడ బదనాం అయితే మోస్తారు. కాబట్టి ప్రభుత్వమే కాంట్రాక్టర్లకు మంచి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వాలి. నాసిరకం వస్తువులు సరఫరా చేయొద్దని. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు భర్తీ చేయాలి, సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలి, జీతాలు పెంచాలి, పెన్షన్ గ్రాట్యుటీ జీతాలు కూడా పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా డిఏలు పెరిగినప్పుడల్లా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా డిఏలు పెంచాలి. పీఆర్సీలు, ఐఆర్ తదితర సౌకర్యాలు కల్పించాలి. పెన్షన్ గ్రాట్యుటీ కూడా కల్పించాలి. అదేవిధంగా ప్రతి నెల మొదటి తేదీన జీతాలు వేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.